నిన్న మా ఇంటికి ఒక చిన్న వస్తువు వచ్చింది. ఎందుకో దాన్ని మీతో గూడా షేర్ జేసుకోవాలనిపిచ్చింది. అండ్ దీంతో పాటు నేను ఈ వీడియోలో అయితే గివ్ అవే గురించి గూడా కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. 3,00,000 అయిన తర్వాత గివ్ అవే ఇస్తానని చెప్పాను గదా! ఇప్పుడు మన ఛానల్ 2,90,000 దాటింది. నాకు వేరే ప్లాన్ ఉన్నింది గివ్ అవే గురించి. బట్ ఇది చూసిన తర్వాత ఎందుకో నా మనసుకి ఇది ఇస్తే బావుండు గదా అనిపిచ్చింది. సరే మీతో గూడా షేర్ చేసుకుందాము. మీ ఒపీనియన్ గూడా నాకు తెలుస్తుంది గదా అన్నట్టుగా ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీతో. అండ్ ఇంకొక చిన్న విషయం, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కుడుమిస్తే చాలు పండగ చేసుకుంటారు అంటారు కదా, ఆ రకం నేను. ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు నేను ఎందుకు ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటాను. అసలు ఏం జరిగిందో కూడా చెప్తాను. యాక్చువల్ గా నేను మా వారిని వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి కదా, అవి కావాలని అడిగాను వెండిలో. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. నా బర్త్డే కి గిఫ్ట్ ఇవ్వమని లిటరల్లీ నేనే అడిగాను, వెంకటేశ్వర స్వామి పాదాలు నాకు గిఫ్ట్ గా ఇవ్వు అని చెప్పి. మాట చెప్పడం ఆలస్యం, ఇంకా అప్పటి వరకు కూడా ఆయన వెయిట్ చేయలేక నిన్న వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే తీసుకొచ్చారు ఇంటికి. దీంట్లో ఏముంది అంత హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అనుకుంటారేమో. పాదాలు తీసుకొచ్చినందుకు కాదు నా హ్యాపీనెస్, పాదాలతో పాటు ఇంటికి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా వచ్చింది. ఇది కోయిన్సిడెన్స్ అయ్యుండొచ్చు, బట్ నాకెలా అనిపించింది అంటే ఆయన బ్లెస్సింగ్స్ పంపించినట్టు అనిపించింది ప్రసాదం రూపంలో. మాకు తెలిసిన వాళ్ళు పంపించారు ఈ ప్రసాదము. పాదాలతో పాటు ఈ ప్రసాదం ఇంటికి రావడం నాకు అదొక హ్యాపీనెస్ గా అనిపించింది. ఫస్ట్ అయితే కొంచెం ప్రసాదం తీసుకొని తినేసాను. మీకు కూడా ఇలాగ నాలాగా సెంటిమెంట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను మా వారిని అడిగింది ఓన్లీ వెంకటేశ్వర స్వామి పాదాలు తీసుకురమ్మని అడిగాను, కానీ ఆయన షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి నచ్చిన ఇంకో 2 వస్తువులు కూడా తీసుకొచ్చారు. అవి కూడా మీతో షేర్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి గోవింద నామాల షీట్ అన్నమాట. వెండిది షీట్ మీద మనకి గోవింద నామాలు వస్తాయి. నాకు గోవింద నామాలు నోటెడే, నేను చూడకుండా కూడా చదువుకోగలను. నాకు అసలు ఇది అవసరం లేదు కూడా. కాకపోతే మా వారు ఏంటంటే పిల్లలకి నేర్పించడానికి ఉంటది అన్నట్టుగా తీసుకొచ్చారు. రీతుకి ఇప్పుడిప్పుడే తెలుగు చదవడం కొంచెం కొంచెం వస్తుంది. సరే పిల్లలకి నేర్పించడానికి ఉంటుందిలే అన్నట్టు తీసుకొచ్చారు. మీరు అనుకోవచ్చు వెండిలోనే తీసుకోవాలా అని. ఇంకొంతమంది అయితే ఇంకో స్టెప్ ముందుకెళ్ళి బిల్డప్, డబ్బులున్నాయని అంత బిల్డప్ కొట్టాలా, అది కూడా వెండిలో తెచ్చుకోవాలా, నార్మల్ బుక్స్ తెచ్చుకోవచ్చు కదా అని కామెంట్స్ పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు. బట్ మాకేంటంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ విషయమైనా కూడా స్పెషల్ గానే తీసుకుంటాము. అది కూడా పిల్లలకి నేర్పించాలనుకుంటున్నాం కాబట్టి ఇది తీసుకొచ్చారు. దేవుడికి సంబంధించిన దాంట్లో ఎలాగైనా కూడా మేము ఎక్కువ డబ్బుల గురించి అయితే ఆలోచించము. మా మనసుకి ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటాము. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 104 రూపీస్ పడుతుందండి. అంటే గట్టిగా 100 రూపీస్. 100 రూపీస్ మనకి ఎక్కడ పోవట్లేదు, ఎక్కడ రావట్లేదు చెప్పండి. దేవుడికి సంబంధించిన దాంట్లో ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ పెడితే నేను తీసుకోలేను. అందుకే ముందే నేనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నమాట. నేను తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి పాదాలు దర్శనం చేసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో. అప్పుడు అనిపించింది నాకు ఎందుకో మన ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి పాదాలు పెట్టుకోవాలి చిన్నవి అని. అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికి నెరవేరింది నా కోరిక. మా పూజ గదిలో ఉండే యాంటిక్ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంది కదా, ఆ ప్రతిమ ముందు పెట్టుకోవడానికి సరిపోయేంతగా చిన్నగా తీసుకొచ్చుకున్నాం. ఇది కూడా మరీ పెద్దది కాకుండా. మా వారికి నాతో భయం అనమాట. తీసుకొచ్చిన తర్వాత నేను ఏదో ఒక వంక పెడతానని ఇలా నాకు ముందు పిక్స్ షేర్ చేశారు. నాకు వాటిల్లో అయితే మెయిన్ ఇది బాగా నచ్చింది. ఎందుకో చూడగానే కలగా అనిపించింది. పాదాల్లో కూడా నాకు జీవం ఉన్నట్టుగా కనిపించింది. సో అందుకని చెప్పి ఇది తీసుకోమని చెప్పాను. ఇంక ఇది తీసుకొచ్చారు. నా సెలెక్షన్ ఎలా ఉందనేది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. మనకి పాదాలు వచ్చేసి తామర పూలో ఉంటాయి అన్నమాట. పాదాల పైన కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా కొంచెం ఫ్లవర్ డిజైన్ లా వచ్చింది చూడండి. ఇంకా చుట్టూ వచ్చేసి గోవింద నామాలు, గరుడ స్వామి ఉంటారు. మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా లోపల వైపు అయితే మొత్తం ప్లెయిన్ గా ఉంటది అండి. ఇది కూడా నేను యాంటిక్ లోనే తీసుకున్నాను. ఎందుకంటే మా దగ్గర ఉన్న విగ్రహాలు యాంటికే కాబట్టి. మళ్ళీ ప్లెయిన్ లో తీసుకుంటే అవేవో సపరేట్ గా తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటాయి. స్వామివారి విగ్రహము పాదుకలు సెట్ అవ్వవు కదా అని చెప్పి యాంటిక్ లోనే తీసుకున్నాము. ఇందాక నేను చూపించాను కదా గోవింద నామాలు షీట్, దాని వెయిట్ వచ్చేసి 1 గ్రామ్ అన్నమాట. 1 గ్రాము 104 రూపీస్ పడింది మనకి. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి పాదాల వెయిట్ ఏమో మనకి 50 గ్రామ్స్ ఉంది. ఒక్క మిల్లీగ్రామ్ అటు ఇటు కూడా లేదు. కరెక్ట్ గా 50 గ్రామ్స్ ఉంది. 50 గ్రామ్స్ కి ఇంకా మనకి వేస్టేజెస్, జిఎస్టీలు అన్ని కలుపుకొని 6450 రూపీస్ అయింది ఈ పాదుకలు ఒక్కటి. నా ఫేస్ లో మీకు హ్యాపీనెస్ కనిపిస్తూనే ఉంటది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడో నెక్స్ట్ మంత్ లో కదా నా బర్త్డే, అప్పుడు ఇస్తారులే అనుకున్నాను. బట్ ఇంత త్వరగా వెంకటేశ్వర స్వామి నన్ను కరుణించి మా ఇంటికి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసు కదా, మా ఇంటికి ఏ కొత్త వస్తువు వచ్చినా సరే మాకు సాటర్డే సెంటిమెంట్ అన్నమాట. సాటర్డే స్వామివారి
పూజ చేసుకొని పూజలో పెట్టుకుంటాను. ఈ సాటర్డే స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు స్వామివారి ముందు పెట్టుకుని పాదుకలకు కూడా పూజ చేసుకొని ఇంకా అలా పూజ గదిలోనే ఉంచేసుకుంటాను. అండ్ ఇంకా నన్ను చాలా మంది అడుగుతున్నారు మీ పూజ గదిలో ఉన్న ప్రతిమలన్నీ కూడా ఒకసారి చూపించండి అని. నేను ఆల్రెడీ ఈ మధ్య లాంగ్ వీడియో చేసి షేర్ చేశాను. ఆ వీడియో మిస్ అయ్యారు అనుకుంటాను మీరు. మేబీ ఈ వీడియో కంటే ఒక 2 వీడియోస్ ముందే ఉంటది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడు మీరు వెయిట్ చెప్పండి, కాస్ట్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే క్లియర్ గా వెయిట్, కాస్ట్ రెండు చెప్పేశాను. ఇంకా షాప్ అంటారా, మీ నియర్ బై ఏ షాప్ లో తీసుకున్నా సరే గ్రాము 104 రూపీస్ ఉంది. ఒక 10 రూపీస్ అటో ఇటో ఉంటది. సో ఇంక చూసుకొని మీరు తీసేసుకోవచ్చు. అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సిల్వర్ మీదైనా గోల్డ్ మీదైనా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు. ₹1 పెరిగేదే గానీ తగ్గేదే ఉండదు నాకు తెలిసి వాటిల్లో. వెండిలో అయినా బంగారంలో అయినా ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు ముందే ప్లాన్ చేసుకోండి. మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఇంకో రూపాయి ఎక్కువగానే తీసి పెట్టుకోండి. ₹1 కూడా బడ్జెట్ దాటకూడదని పెట్టుకొని వెళ్ళాం అనుకోండి, అక్కడేవో ఒక రకంగా ఉండేవి తీసేసుకుంటాము. తర్వాత వాటిని మార్చుకోవడము, వాటికి మరమ్మతులు చేపించడమే సరిపోతది. సో తీసుకునేటప్పుడే మంచి వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇంకా లైఫ్ లో మళ్ళీ మనం దాని జోలికి వెళ్ళకూడదు. లైఫ్ లాంగ్ ఆ వస్తువు అలా ఉండిపోవాలి. ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఈ 7-in-1 అష్టోత్తర శతనామావళి బుక్ అన్నమాట. మీకు ఇంతకు ముందు చెప్పున్నాను కదా, నేను అమ్మవారి నామాలు, స్వామివార్ల నామాలు అన్ని కూడా ఒక నోట్ బుక్ లో రాసుకొని ఉన్నాను. ఆ నోట్ బుక్ చూసి చదువుకుంటూ ఉంటాను అని. అయితే రీసెంట్ గా ఆ బుక్ మా జాషు తల్లి చేతికి దొరికింది అనమాట. అదేం చేసింది, ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ నీళ్ళల్లో తడిపేసింది, పూర్తిగా పాడైపోయింది ఇంకా బుక్. అప్పుడు నేను కొంచెం బాధపడ్డాను కూడా, కానీ చిన్నపిల్ల కదా ఇంకేం చేస్తాము, సర్లే తర్వాత మళ్ళీ రాసుకుందామా అని అనుకున్నాను. మా ఆయన నా బాధ గమనించినట్టున్నారు అప్పుడు. సో అందుకని ఈ బుక్ తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే శివయ్య, సూర్య భగవానుడు, సాయిబాబా, ఆంజనేయ స్వామి, అమ్మవారు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అందరి అష్టోత్తరాలు ఉంటాయి. సో మనం చక్కగా చదువుకోవచ్చు. ఇవి కూడా మనకి వెండి షీట్లే అండి. లామినేషన్ చేయించున్నారు కాబట్టి ఇంకా మనకి లైఫ్ లాంగ్ ఉంటది. మనం జాగ్రత్తగా వాడుకుంటే ఏ వస్తువు అయినా లైఫ్ లాంగ్ వస్తుంది అనుకోండి. మంచి వస్తువు అయితే ఇంకొన్నాళ్ళు ఎక్కువ మన్నుతుంది. ఈ బుక్ వచ్చేసి మనకి గ్రామ్స్ నాకు సరిగా గుర్తులేదండి. కాస్ట్ మాత్రం 1104 రూపీస్ పడింది. కాస్ట్ ఇంత ఖచ్చితంగా ఇంత బాగా ఎందుకు గుర్తు పెట్టుకున్నానంటే చెప్తాను, రీజన్ ఉంది అది కూడా. ఈసారి గివ్ అవేకి నేను ఈ బుక్ ఇద్దామని అనుకుంటున్నా. మన ఛానల్ కి అసలు ఇంత మంచి గివ్ అవే ఇచ్చేంత సీన్ లేదు, కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ ఇద్దాం అనుకుంటున్నా. దీనిపైన మళ్ళీ నాకు షిప్పింగ్ చార్జెస్ కూడా ఉంటాయి కదా. సో నాకు చాలా అవుతుంది బడ్జెట్, బట్ ఎందుకో ఇవ్వాలనిపించింది. మా వారు కూడా సరే ఇవ్వులే అని చెప్పారు. 10 to 15 మెంబర్స్ కి ఇస్తానని చెప్పాను నేను గివ్ అవే. మరీ బడ్జెట్ ఎక్కువైపోతుంది, దాటిపోతుంది అనిపిస్తే మాత్రం 10 మెంబర్స్ కే ఇస్తాను. మన దగ్గర ₹1 ఉంటే పావలా మనం ఖర్చు పెట్టుకోవాలి, పావలా మన వాళ్ళకి ఖర్చు పెట్టాలి, ₹1/2 దాచి పెట్టుకోవాలని చెప్తుంటారు. బట్ ఈసారి నేను ఆ మాటని క్రాస్ చేసి మన వాళ్ళ కోసం నాకు వచ్చే దాంట్లో ముప్పావలా ఖర్చు పెట్టేస్తున్నా. మీకు తెలుసు నేను షార్ట్ వీడియోసే షేర్ చేసేది. సో నాకు అంత ఏం ఎక్కువ రెవెన్యూ రాదు, నార్మల్ గానే వస్తుంటది. ఫ్యూచర్ లో ఏదైనా లాంగ్ వీడియోస్ చేసి దానికి కూడా మంచి వ్యూస్ ఉండి మంచి పుషప్ ఉంటే మనకి ఎక్కువ మనీ వస్తుంటే ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి గివ్ అవేస్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే మన ఛానల్ కు ఉన్నది మన బడ్జెట్ ఇంతే అన్నమాట. ఇంతవరకు అయితే ఇచ్చుకుందాము. అండ్ ఈ బుక్ పెట్టుకోవడానికి మనకి చూసారా ఇలా ఒకటి వస్తుంది అనమాట. మనకి గోల్డ్ పెట్టుకోవడానికి బాక్స్ ఎలా వస్తుందో అలా అన్నమాట. ఇంతకీ గివ్ అవే ఇవ్వడానికి ఇది బాగుంటది అంటారా? లేదు లేక 10 మందికి ఇచ్చే దగ్గర 20 మందికి ఇవ్వచ్చు, ఒక్కొక్కటి 500 లో ఉండేలా ఏదన్నా తీసుకో అంటారా? ఏదనేది నాకు కామెంట్ చేయండి మీరే. ఇచ్చేదేదో మంచి వస్తువు ఇస్తే బాగుంటదని నా ఫీలింగ్. అందరూ మీరే, అందరూ ఒకటే నాకు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. నాకు ఎవరు చుట్టాలు లేరు, ఎవరు కాని వాళ్ళు లేరు. మా పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు అందరు కామెంట్స్ చేస్తుంటారు నన్ను, అందరు ఫాలో అవుతుంటారు నన్ను. నేను పిక్ చేయాలనుకుంటే వాళ్ళలో నుంచి కూడా పిక్ చేసి పంపొచ్చు, మీకేం తెలుసు చెప్పండి. కానీ నేను ఎప్పుడు కూడా మా వాళ్ళని ఎప్పుడు ఒక్కసారి కూడా పిక్ చేయలేదు ఇప్పటి వరకు. నేను మా వాళ్ళకి ఏదన్నా పెట్టాలంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, సందర్భం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళో వాళ్ళని ఇంటికి పిలిచి అయినా పెట్టుకోవచ్చు. కానీ మీకు నేను ఏదన్నా ఇవ్వాలంటే ఇలా గివ్ అవేస్ లోనే ఇవ్వగలను కదా. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇలా గివ్ అవే ఇచ్చినప్పుడల్లా కూడా అంతకు ముందు వరకు బానే ఉండేవాళ్ళు సడన్ గా నెగిటివ్ కమెంట్స్ పెట్టేస్తుంటారు. మీరు మాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు, మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు, అది ఇది అని. మీరందరూ ఒకటే నాకు. మీలోనే ఒకరికి వచ్చిందని పక్కన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు కూడా బాగుంటది. ఇంకొకసారి గివ్ అవే ఇవ్వాలన్నా కూడా భయం వేస్తుంది నాకు, మీరు అలా కమెంట్ చేయడం వల్ల. అలా అని ఇవ్వకుండా కూడా ఉండలేను, ఎందుకంటే మీరు నా మీద ఎంత లవ్ చూపిస్తుంటారు. నేను మీకు ఏదో ఒకటి చెయ్యాలి కదా అని నాకు ఉంటది. సో పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గా వెళ్దాము. ఇంకా మన ఛానల్ పెరిగి ఇంకా రెవెన్యూ పెరిగితే ఇంకా ఇంకో 5 మెంబర్స్ కి 10 మెంబర్స్ కి ఎక్కువ ఇస్తాము. ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ మాత్రం పోను, ఎందుకంటే నాకు కూడా గుర్తుంటది కదా. సో అదనమాట మ్యాటర్. మీ ఒపీనియన్ ఏంటి అనేది మాత్రం నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దీని గురించి. అండ్ వీటన్నిటితో పాటు మా వారైతే ఒక రింగ్ కూడా తీసుకున్నారు వెండిది. ఈ రింగ్ గురించి చాలా మందికి ఒక ఐడియా ఉండే ఉంటది. ఈ
మిడిల్ లో బ్లాక్ కలర్ లో ఉంది కదా, అది ఏనుగు వెంట్రుక అన్నమాట. ఇవి పెట్టుకుంటే మంచిది అన్నట్టుగా తీసుకొచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 715 రూపీస్ పడింది. సర్లే గానీ ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.